శక్తి లేని వాడికి కవచం వేస్తే ఏం ప్రయోజనం? శక్తి లేని వాడికి కవచం ఇచ్చావు, కత్తి ఇచ్చావు, కత్తి ఎత్తగలిగిన శక్తి ఉండాలి కదా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రభు యొక్క శక్తిని బట్టి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో శక్తి ఉందా? ఎందుకంటే చాలామంది నేను బలహీనుడిని అంటున్నారు, చాలామంది నాకు ఓపిక లేదు అంటున్నారు, చాలామంది అంటున్నారు ఐఎమ్ వీక్, ఐ కాంట్ డూ ఇట్ ఎనీమోర్. గాడ్ ఈజ్ సెయింగ్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారిగా బ్రతకండి. ఎలాగ పరిశుద్ధాత్మ శక్తి కలుగుతుంది? ఎలాగ పరిశుద్ధాత్మతో నింపబడచ్చు? ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన వానిగా తన జీవితంలో ఉన్న పాపములు, తన పాత స్థితిని ఒప్పుకొని దేవుని రక్తంలో కడగబడిన వాడు, పశ్చాత్తాపడిన వాడు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు. పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని నింపుతున్నాడు. పరిశుద్ధాత్మని కోరితే పరిశుద్ధాత్ముడు మన జీవితమైన అధికారం తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మని వేడుకుని ఆహ్వానిస్తే ఆయన మనలో నివసిస్తున్నాడు.